అందరికీ ఈరోజు ఒక కొత్త వంటతో మీ ముందుకు వచ్చేసిన అదే కొరమేను ఫిష్ ఫ్రై. చాలా ఈజీ అండ్ టేస్టీగా మీకోసం చెప్తాను. నేను చూపించినట్టుగా ఫిషెస్ని నీట్గా కడుక్కొని తర్వాత దాంట్లోకి అల్లం, ఉప్పు, కారం, పసుపు, మెంతిపొడి, ధనియాలు, ఆయిల్ పక్కన పెట్టేసుకోండి. ఇవన్నీ మిక్స్ చేసుకోండి. కొద్దిసేపు పక్కన పెట్టేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక దాంట్లో ఫిషెస్ని వేయండి. ఎన్ని పడతా అన్ని వేసేసుకోండి. కొంచెం ఆయిలే వేసుకోండి, మరీ ఎక్కువ అవసరం లేదు వీటికి. ఎక్కువ వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెంతో అయినా అవి బాగానే వేగిపోతాయి. ఇంకా ఇలాగే టేస్టీగా ఉంటుంది. ఇలా నేను చూపించినట్టుగా ముక్కల్ని వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోండి దానిపైన. కరివేపాకుతోనే చాలా టేస్టీగా ఉంటుంది ఫిష్ ఫ్రై. కరివేపాకు ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇలా వేగనివ్వండి. ఇలా బాగా వేగాయి ఇటు సైడ్ అనిపించినప్పుడే వీటిని టర్న్ చేయండి. ముక్క విరగకుండా నెమ్మదిగా టర్న్ చేయాలి. అన్నీ తిప్పేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా రోస్ట్ చేసుకోవాలి, వేగనివ్వాలి. నేను చూపించినట్టుగా చూడండి ఎంత బాగున్నాయి ఫిషెస్. చాలా చాలా సూపర్గా వేగాయి. ఇలా ఈ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలి. నేను గార్నిష్ కోసం కొత్తిమీర వేసాను. మీరు కూడా ఇలా గార్నిష్ చేయాలనుకుంటే చేసేసుకోవచ్చు. మీకోసం నేను టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. చూడండి ముక్క ఎంత బాగుంది, ఎంత క్రిస్పీగా ఉందంటే అంత క్రిస్పీగా ఉంది. కొరమేనులో అంత ముళ్ళులు ఉండవు. నిజంగా టేస్ట్ మాత్రం అదిరిపోయింది. తప్పకుండా మీరు ట్రై చేయండి. మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.